కాళ్ళు లేకుండా కారు నడపగలమా? ఇలాంటి చిన్న ఆలోచన ఓ జీవితాన్ని మార్చేసింది. ఆ ఒక్క జీవితాన్నే కాదు, మరింత మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఇప్పుడు కారు నడపడానికి కాళ్ళు అవసరం లేదు, 2 చేతులు చాలు. ఛాలెంజింగ్ పీపుల్ సాధిస్తున్న విజయాలకు ఇదో ఎవరెస్ట్. మోడీపై కార్ల తయారీతో వికలాంగుల జీవితాల్లో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన ఓ విజేత సక్సెస్ పై TV9 ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఇతని పేరు షేక్ జానీ మియార్. అంతా జానీ అని పిలుస్తారు. నివాసం హైదరాబాద్లోని వనస్థలిపురం. పట్టుదల అనేది కళ్ల ముందు కనిపిస్తే అచ్చం ఇతరులాగే ఉంటుంది. విధి పోలియో రూపంలో బాధించిన విధిని ఎదిరించాడు. తాను అనుకున్నది సాధించాడు. మరికొందరికి స్ఫూర్తినిస్తున్నాడు. ఇంతకీ జానీ ఏం చేశాడు? ఏం సాధించాడు? ఎందుకు స్ఫూర్తిగా నిలిచాడు? జానీది ఓ పేద కుటుంబం. ఖమ్మం జిల్లా పాటివారిగూడెం స్వగ్రామం. 2 మగపిల్లల మధ్యలో పుట్టిన జానీ పుట్టుకతోనే పోలియో బారిన పడ్డాడు. సరైన వైద్య సౌకర్యం అందక 2 కాళ్లు చచ్చుబడిపోయాయి. సర్జరీల తర్వాత కర్రల సాయంతో నడవడానికి అవకాశం కలిగింది. ఖమ్మంలో పోలియో సెంటర్ అని చెప్పేసి హాస్టల్ ఉంది. పోలియో పిల్లల్ని తీసుకుని ఆపరేషన్ చేసి స్టిక్స్తో నడిచే విధంగా అక్కడ చెప్తేనే పేరెంట్స్ తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశారు. అదే 3 ఇయర్స్ ఆ టైంలో జాయిన్ చేశారు. అక్కడే స్టడీ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత ఈ స్టిక్స్తో నడిచే ప్రాక్టీస్ చేసేసి క్యాలిపర్స్ వేశారు. క్యాలిపర్స్ వేసేసి నడిచే విధంగా ప్రాక్టీస్ చేసి స్టడీ కూడా అక్కడే కంప్లీట్ చేశాను. ఇంటర్ ఎలక్ట్రానిక్స్ చేశాను. చదువు అంతంత మాత్రంగానే సాగింది. దీనికి కూడా అతని ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. ఎలక్ట్రానిక్స్ పై మమకారం ఆ వైపు అడుగు వేయించింది. కొన్నాళ్లు గల్ఫ్ కంట్రీలో పనిచేశాడు. ఆ తర్వాత తిరిగొచ్చాడు. ప్రతిదీ ఎలక్ట్రానిక్స్ నేర్చుకున్న తర్వాత కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కంప్లీట్ ఇక రిపేర్ కావా అని చెప్పేసి పక్కన పడేవాడిని. వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చేసేది. అంటే కావా అని చెప్పేసి ఎందుకు పక్కన పడేస్తారు, వాళ్ళని ఎందుకు మళ్ళీ తిరిగి రిపేర్ చేసి ఎందుకు రన్ చేయలేని కాన్సెప్ట్తో వాటిలో సక్సెస్ అయ్యాను. ఈ బేస్లోనే 2 ఇయర్స్ నేను బయటికి వెళ్ళాను. కువైట్ వెళ్ళిన తర్వాత ఈ ఫైనాన్షియల్గా కొంత స్టేటస్ అంతా పర్లేదు అనిపించిన తర్వాత ఇంకా కంటిన్యూ జాబ్ చేయడానికి వరకు అక్కడ ఉన్న క్లైమేట్ గురించి ప్రాబ్లం వచ్చేసి మళ్ళీ వచ్చేసింది. మనిషి తన జీవనానికి అవసరమైంది సంపాదించుకున్న తర్వాత ఒక అడుగు ఏదో వైపు ముందుకు వేస్తాడు. అలాగే జానీ కూడా ఓ రోజు ఓ ఛాలెంజ్ ను స్వీకరించాడు. తన స్నేహితులతో ఓ టూర్ ప్రోగ్రామ్ కు కారులో వెడుతూ కారు నడపాలనే తన కోరికను వారి వద్ద వ్యక్తం చేశాడు. చేతులు కాళ్ళు 2 సరిగా ఉండే తామే కారు నడుపుతూ ప్రమాదాలకు గురవుతుంటే నీవేం చేయగలమన్నారు. ఈ మాటలు జానీని తీవ్ర అవమానానికి గురి చేశాయి. డ్రైవ్ చేయడం ఇది పెద్ద ఇష్యూ కాదు, నేను కూడా చేయగలను. అప్పటికి ప్రాక్టికల్గా ఏం లేకుండే ఇదొక ధైర్యంతో చేయగలను చెప్పేసి కాన్సెప్ట్ వచ్చింది. ఆ మాట అంటేనే వాళ్ళు అది హేళనగా నవ్వేసేసేసి అది 2 కాళ్ళు 2 చేతులు ఉన్న మేమే డ్రైవింగ్ చేయాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాము, చిన్న మిస్టేక్ వచ్చినా యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి, అందులో స్టీరింగ్ ప్లస్ గేర్ మార్చాలి, బ్రేక్ క్లచ్ యాక్సిలేటర్ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఆపరేటింగ్ అంటే 2 హ్యాండ్స్ అంటే అసలు అది ఎక్కడ పాసిబిలిటీ లేదని చెప్పేసి అన్నారు. ఎవరో అన్నారని కాదు, నిజంగానే పోలియో వ్యాధితో 2 కాళ్లు పనిచేయని వ్యక్తి కారు నడపడం సాధ్యమా? ఇదే ప్రశ్న జానీ కూడా వేసుకున్నాడు. ఆ రోజు దీన్ని ఓ ఛాలెంజ్ గా స్వీకరించాడు. కార్ ఏంటి, కార్ మెకానిజం ఏంటి అని చెప్పేసి ఎలక్ట్రానిక్ బేస్ అంతా గ్రిప్ ఉండటం వల్ల ఈ కార్ మెకానిజం వైపు ప్రాక్టీస్ 2 ఇయర్స్ ఒక ఫ్రెండ్ ద్వారా విజయవాడలో 2 ఇయర్స్ ట్రయల్ తీసుకున్నాను. షోరూమ్లో వర్క్ చేశాను. సపరేట్ వెహికల్ తీసుకున్నాను. సెకండ్స్లో వెహికల్ తీసుకొని ఆ వెహికల్స్ మీద ప్రాక్టికల్ మొదలుపెట్టి ఫస్ట్ 2-3 టైమ్స్ పాజిటివ్ రిజల్ట్ రాలేదు. 2 ఇయర్స్లో రిజల్ట్ వచ్చింది. కష్టపడి అనుకున్నది సాధించాడు. కాళ్లున్న వారితో సమానంగా కారును రయ్యమని రోడ్డుపై దూసుకుపోయేలా చేయగలిగాడు. సమానంగా ఏంటి, వారితో పోటీ పడితే అతనే విజేత అవుతాడు. 140 కిలోమీటర్ల వేగంతో అతను కారు నడుపుతుంటే ఆశ్చర్యపోవలసిందే. అంత స్పీడ్లోనూ అతని కాన్ఫిడెన్స్ ఎక్కడా బ్యాలెన్స్ తప్పదు. ఇది నిజమా అంటే 100కి 100 పైసలు నిజం. ఓ విజేత తాను అనుకున్నది సాధించడానికి సాగించిన సాహస ప్రయాణం. కానీ అతనిది ఎలా సాధించాడు? ఒక అసాధారణ విషయం ఎలా సాధ్యమైంది? అందరూ ప్రమాదం అనుకునే డ్రైవింగ్ ని పోలియో బారిన పడిన యువకుడు ఎలా జయించాడు?
ఏం చేస్తే ఇది సాధ్యమైంది? కారు నడిపే సాహసాన్ని సాకారం చేసుకోవడానికి అతను ఏం చేశాడో తెలుసుకోవడానికి ఈ రిపోర్ట్ చూడండి. వికలాంగులు మోటార్ సైకిళ్లు నడపడం అంటేనే ఓ సాహసం. కానీ కారు నడపాలి, అది కూడా ఎవరి సాయం లేకుండా. కారు నడిపే గుండె ధైర్యం ఉండొచ్చు, కానీ అందుకు కారులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం సహకరిస్తుందా? కారు అంటే కాళ్ళ దగ్గర క్లచ్, ఎక్సిలేటర్, బ్రేక్, చేతులతో స్టీరింగ్, గేర్లు, ఇలా కాళ్ళు చేతులు సమన్వయంతో పనిచేయాలి. మరి కాళ్ళు లేని వారికి ఇది ఎలా సాధ్యం? దీన్ని అధిగమించడానికి ముందుగా కారు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఔపోసన పట్టాడు జానీ. పట్టుదలతో ముందు మెకానిక్ గా పనిచేశాడు. ఎలక్ట్రానిక్ బేస్ అంతా గ్రిప్ ఉండటం వల్ల ఈ కార్ మెకానిజం వైపు ప్రాక్టీస్ 2 years ఒక ఫ్రెండ్ ద్వారా విజయవాడలో 2 years ట్రయల్ తీసుకున్నాను. షోరూమ్లో వర్క్ చేశాను. ఈ కార్ ఏంటి, కార్ మెకానిజం ఏంటి, ఎన్ని విధాలు కంపెనీకి ఫరక్ ఏంటి, కార్ని ఎలా డ్రైవ్ చేయొచ్చు, క్లచ్ ఏంటి, బ్రేక్ ఏంటి, బ్రేక్ అసలు ఏ విధంగా పనిచేస్తుంది, ఇవన్నీ టోటల్ గ్రిప్ తీసుకున్న తర్వాత జానీ పట్టుదల ముందు అన్ని చిన్నవే అయ్యాయి. చివరికి కారును కేవలం చేతులతో నడిపే సాంకేతికతను జోడించాడు. ఓ నూతన ఆవిష్కరణకి తెర తీశాడు. సొంతంగా కారు కొని దానిపై ప్రయోగాలు చేశాడు. విపులమైన ప్రతిసారి ఎలా చేయకూడదో తెలుసుకున్నాడు. తనకున్న వైకల్యానికి ఎలా అనుకూలంగా డ్రైవింగ్ ఉండాలో ఆ పద్ధతులన్నీ అనుసరించాడు. చివరికి విజయం సాధించాడు. ఇప్పుడు అతని కారు ఓ అద్భుత దృశ్యం. ఓ కంపెనీ తయారు చేసిన విధానమంతా ఏమాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. కాళ్లు లేని పనిచేయని వ్యక్తులు కేవలం చేతులతోనే నడపాలంటే ఏ విధంగా పనిచేయాలో ఆ విధంగా డిజైన్ చేశాడు. మోడిఫికేషన్ తో కారు క్లచ్, ఎక్సిలేటర్, బ్రేక్ ఈ 3 చేతి వద్దే ఒకే ఒక పరికరం ద్వారా పనిచేసేలా రూపొందించాడు. కార్ అంటే తయారు చేశాడు, డ్రైవింగ్ ఎలా? కారు డ్రైవింగ్ కు తనకు తానే గురువు, శిష్యుడు. ప్రాక్టికల్గా వెహికల్ కావాలి. అంటే వేరే కస్టమర్ ఫ్రెండ్స్ వెహికల్స్ మీద డ్రైవ్ చేయాలంటే వాళ్ళు అసలు ప్రాక్టికల్ చేయాలంటే యాక్సెప్ట్ చేయరు. సపరేట్ వెహికల్ తీసుకున్నాను. అవుతుందా లేదా, లేదా ఇంత అమౌంట్ ఎక్స్పెన్సివ్ పెట్టేసేసి లాస్ అవుతానా అన్న ఒక టెన్షన్, ప్లస్ ఎలాగైనా చేయాలి, డ్రైవ్ చేయాలన్న ఒక ఆలోచనతో మ్యాక్సిమం ట్రయల్ చేసిన ఒక 2 yearsలో రిజల్ట్ వచ్చింది. అనుకున్నది సాధించామన్న ఆత్మ సంతృప్తితో అతని కారు పరుగులు పెడుతోంది. ఒకప్పుడు గేలి చేసిన వారే ఇప్పుడు ముక్కున వేలేసుకున్నారు. శభాష్ జానీ అన్నారు. ఆ చిన్నతనంలో జరిగిన డిజబిలిటీ, పోలియో రావడం వల్ల ఇప్పుడు ఫ్యామిలీ పిల్లలతో వెళ్ళినా వాళ్ళు నల్లబడతారు, నేను వాళ్ళతో వెళ్ళలేను. ప్లస్ ఆటోలు, బస్సులు అంటే టైంకి కన్వీనియంట్ ఉండని పరిస్థితి. నెక్స్ట్ ఏంటంటే నేను సాటిస్ఫై అవ్వి నేను వెహికల్లో వెళ్ళి వాళ్ళని కూడా పొజిషన్ ప్రకారం ఇబ్బంది పెట్టకుండా, నేను ఇబ్బంది పడకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఎక్కడ వెళ్ళాలన్నా కానివ్వండి, బయట జర్నీ కానివ్వండి, అంతా నేను ఏదైతే ఆనందం సాటిస్ఫై అయ్యానో ప్లస్ ఎట్ టైము మిగతా నాలాంటి వాళ్ళకి కూడా సర్వీస్ ఇవ్వాలనే కాన్సెప్ట్తో పెట్టాను. కానీ ఏదో అసంతృప్తి జానీని మళ్లీ వెంటాడింది. తాను అనుకున్నది సాధించాడు, కానీ తనలా ఉన్నవారి పరిస్థితి ఏంటి? వారికి ఎలా సాయపడాలి? ఇదే తపన ఓ తపస్సులా సాగింది. ఓ ప్రయత్నం ముందుకు సాగాలంటే అందుకు సంకల్పం బలముండాలి. సహాయం చేసే చేతులు ముందుకొస్తే దాన్ని అందుకునే ఆపన్నులు ఎప్పుడు ఉంటారు. 3 చక్రాలకే తాము పరిమితం అనుకునే ఛాలెంజింగ్ పర్సన్స్ ఇప్పుడు 4 చక్రాలపై పరుగులు తీస్తున్నారు. దీని వెనుక జానీ విజయం ఉంది, అతని ఆశయం ఉంది. ఇతని పేరు చైతన్య కిరణ్. 3D యానిమేషన్ డిజైనర్. కాలు కదపాలంటే స్నేహితుల సాయం అవసరమయ్యే ఇతను ఇప్పుడు ఎవరి సాయం కోసమో ఎదురు చూసే పని లేదు. హాయిగా తన కారులో రయ్యమని దూసుకుపోతాడు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ గా ఉన్న అనేక మంది ఎవరో ఒకరిపై ఆధారపడకుండా చైతన్య కిరణ్ల తమ చేతులపై తాము ఆధారపడాలంటే ఛాలెంజ్డ్ పీపుల్ తమ కుటుంబ సభ్యులతో కారులో హాయిగా వెళ్లే పరిస్థితులకు చాలా కృషి జరిగింది. పెట్టాడు జానీ. ఇందుకోసం ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. ఆన్లైన్లోనూ వివరాలు అందుబాటులో ఉంచాడు. తన వద్దకు వచ్చే వారికి కారు ఏ విధంగా మార్పు చేయాలనే దానిపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తాడు.
వారికి తన వద్ద ఉన్న మోడల్స్ అవి ఎంతవరకు అనుకూలంగా ఉంటాయో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరిస్తాడు. కలలు కనాలి, వాటిని నిజం చేసుకోవాలి. జానీ తన జీవితంలో నిజం చేసుకున్నాడు, కానీ ఇంకా సంపూర్ణత రాలేదంటాడు. ఆర్థికంగా స్తోమత ఉన్న వికలాంగులు కారులో హాయిగా వెళ్లాలంటే అందుకు ప్రభుత్వ సాయం అవసరం. మోటారు వాహనాల చట్టం ప్రకారం ఏ వాహనంలోనైనా ఏ చిన్న డిజైన్ మార్పు చేసినా దానికి ఆర్టీఏ అధికారుల సహకారం కావాలి. చివరికి వారు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలన్నా వారి అనుమతి కావాలి. వాహనాలకు లైసెన్స్ నుంచి ఇటువంటి మోడిఫై చేసే కార్ల తయారీ వరకు తనలాంటి వారికి సహాయం కావాలంటున్నాడు. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి కార్ సప్లై చేయాలనేది నేను అన్ను. కార్ మెయింటైన్ చేయగలిగే, కార్ డ్రైవ్ చేయగలిగే, లేకపోతే వాళ్ళకి కోరిక ఉన్న వాళ్ళ కొరకు గవర్నమెంట్ ద్వారా ఒక సపోర్టింగ్ ఇచ్చేసేసి లైసెన్స్ కానివ్వండి, లైఫ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ కానివ్వండి. జానీ లాంటి వారి ఆశయం మరింత సంపూర్ణంగా సాకారం కావలసిన అవసరం ఉంది. ఇందుకు ప్రభుత్వ యంత్రాంగం సాధ్యమైనంత సానుకూలత వ్యక్తం చేయాలి, చేయూతనిచ్చి ముందుకు నడిపించాలి. విధి రాతతో మనిషి పోటీ పడితే ఎవరు గెలుస్తారు? ఖచ్చితంగా విధే గెలిచి తీరుతుంది. కానీ జానీ మాత్రం ఆ విధితో పోటీ పడ్డాడు. పోలియో ఇచ్చిన శాపాన్ని తన జీవితానికి ఒక వరంలా మార్చుకున్నాడు. చీకటిలో ఉన్న అనేక మందికి వెలుగయ్యాడు, ఒక మార్గదర్శకుడయ్యాడు. కెమెరా పర్సన్ రమేష్తో గణేష్, TV9 హైదరాబాద్.